వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ పోస్టల్ కాలనీలోని శ్రీ ఎర్రబాటి వామనరావు గారి ఇంట్లో ఉన్నాం. ఇక్కడ ఈ అంశానికి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైతే గణపతి సచ్చిదానంద స్వామీజీ దీనికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని, అంటే భగవద్గీతకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారో దానికి సంబంధించి కార్యక్రమంలో పాల్గొని కొన్ని వందలాది పద్యాలు కూడా, శ్లోకాలు కూడా కంఠస్థం చేశారు. శ్రీలక్ష్మి గారు బహుమతి అందుకోబోతున్నారు కొద్ది రోజుల్లో. అయితే 2 సంవత్సరాల క్రితం ఇదే వారి కూతురు కూడా ఇదే పోటీలలో ఇదే కార్యక్రమంలో పాల్గొని కంఠస్థం చేసి ఆన్లైన్లో పాల్గొని దాదాపు అందరి ప్రశంసలు అందుకున్నారు. స్వామీజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అందుకున్నారు. ఒక 2 రోజుల తర్వాత శ్రీలక్ష్మి గారు బహుమతి అందుకోబోతున్నారు, లేదా ప్రశంసలు స్వామీజీ ఆశీస్సులు అందుకోబోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని వేల మంది ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న ఈ పోటీలలో వీరికి అవకాశం దక్కడం విశేషం. నిజానికి మన ధర్మాన్ని, కర్తవ్యాన్ని మర్చిపోతున్న పరిస్థితులలో భగవద్గీతను కంటతా పట్టడం కానీ, భగవద్గీత శ్లోకాలు పఠించడం కానీ, భగవద్గీత గురించి పాటించడం, పారాయణం చేయడం అనేది గొప్ప విశేషం. ఈ అంశం వారికి ఎందుకు వచ్చింది, దీనిలో పాల్గొనాలనే సంకల్పం ఎలా కలిగింది, ఒకసారి వారిని అడుగుదాం, అభినందిద్దాం. శ్రీలక్ష్మి గారు, ముందుగా అభినందనలు అండి మీకు. ఎందుకు ఈ అవకాశం కలిగింది, ఎందుకు మీకు ఈ ఆలోచన కలిగింది? జై గురుదత్త. మేము చిన్నప్పటి నుంచి 2nd క్లాస్ నుంచి శ్రీ స్వామీజీ వారి దగ్గరికి వెళ్తాము. మా అమ్మ నాన్న 2nd క్లాస్ నుంచే తీసుకెళ్లేవాళ్ళు మమ్మల్ని. అయితే 2020లో స్వామీజీ వారు మా నాన్నగారి ఇంటికి వచ్చినప్పుడు సంకల్పం చేశారు, మా పాప నేర్చుకోవాలి అని చెప్పి ప్రామిస్ చేయించుకున్నారు తనతోటి. నువ్వు కూడా నేర్చుకో, తనకి కూడా నేర్పించు అని చెప్పి చేతుల మీద చెయ్యేసి పాపతో ప్రామిస్ చేయించుకొని ఇక్కడ ఇంట్లోనే, నాన్నగారు వాళ్ళ ఇంట్లో, ఇక్కడ అప్పుడు ఆయుత అనగాష్టమి వ్రతం జరిగింది ఇక్కడ. ఆ సందర్భంలో సంకల్పం చేశారు. అప్పుడు తను మొదలుపెట్టింది 6 monthsలో నేర్చుకుంది. డైలీ 5 శ్లోకాస్ నేర్చుకొని నెక్స్ట్ డే 7 times విని అప్పచెప్పేవాళ్ళు. ఇది పూర్తిగా ఆయన సంకల్పం, ఆయన మాట, ఆయన మీద ఉన్న నమ్మకంతో మేము ఇంత ముందుకు వచ్చాము, మేము ఇంత నేర్చుకున్నాము. తనకి కూడా చాలా జ్ఞాపక శక్తి, చాలా తొందరగా నేర్చుకుంది. ప్రీ ఫైనల్, ఫైనల్ అని 2 టెస్టులు ఉంటాయి. అందులో ప్రీ ఫైనల్లో క్వాలిఫై అయితే ఫైనల్కి వెళ్తాము. అవధూత దత్తపీఠం వారు కండక్ట్ చేస్తారు ఈ టెస్టులన్నీ. అక్కడ పెద్ద వేద పండితులు తీసుకుంటారు ఫైనల్. ఈ టెస్ట్లో ఇంత దూరం వెళ్ళడానికి వాళ్ళ శ్రీతివల్లి టీచర్ లక్ష్మీ మేడమును, నుజ్జివీడు రమ్య అని వాళ్ళిద్దరూ నేర్పించారు. డైలీ 1/2 hour అలా ఒకసారి మీ గురించి అడుగుదాం. ఇప్పుడు మీరు పాల్గొన్న పోటీలలో దాదాపు ఎన్ని వేల మంది పాల్గొన్నారు, ఎక్కడి నుంచి పాల్గొనే అవకాశం కలిగింది? నేను రీసెంట్గా ఏప్రిల్లో ఇచ్చానండి టెస్ట్. ఫస్ట్ ప్రీ ఫైనల్ ఇచ్చాను. అది ఇచ్చాక క్వాలిఫై అయ్యాక ఫైనల్కి ఒక డేట్ ఇచ్చారు. నాతో పాటు 1300 members ఇచ్చారండి టెస్ట్. ఇప్పుడు ఈ May 10th 2026న 1300 members తీసుకుంటున్నారు. అందులో చిన్నపిల్లలు 4 years నుంచి 3 years నుంచి స్టార్ట్ అయ్యి 80 years వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఎప్పుడు ఏమంటారంటే స్వామీజీ వారు, ఇప్పుడు తాతాజీ అని పిలవమంటున్నారు, ఆయన ఏమంటారంటే పోపు డబ్బాలలో ఏ వస్తువు ఉందో కూడా వంట చేయడానికి మాకు గుర్తు ఉండదు, అయినా మేము ఏదో అలా వంట చేసుకొని తీస్తాము. కానీ మేము 700 శ్లోకాలు 80 ఏళ్ళ వయసులో మేము నేర్చుకున్నాము అంటే అది సాక్షాత్ శ్రీకృష్ణుడి మయ, మా స్వామీజీ వారి మయ అని చెప్పి నేర్చుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరి అనుభవం అది. నేను ఫస్ట్ టైం ఇచ్చాను లాస్ట్ ఇయర్ టెస్ట్, అప్పుడు నాకు ఓన్లీ సర్టిఫికేట్ వచ్చింది. మళ్ళీ ప్రయత్నించాను, నాకు ఇప్పుడు ఈసారి గోల్డ్ మెడల్ వచ్చింది. మేడం, అంటే శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఒక గొప్ప పాశుపతాస్త్రం లాంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీతలో మీకు ఇష్టమైన శ్లోకం కావచ్చు, లేదా మీరు పాల్గొన్న వాటిలలో కొన్ని పఠించే శ్లోకాలు ఒకటి చెప్పండి. నాది నేను గురువుతోటి ముందుకెళ్ళాను కాబట్టి నేను కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించేటప్పుడు చెప్పిన శ్లోకం చెప్దామనుకుంటున్నాను. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం.
మేడం అంటే స్వామీజీ దగ్గర కానీ లేకపోతే మీరు ఆన్లైన్లో కానీ ఒక శ్లోకంతో పాటు దాని తాత్పర్యం కానీ ఇంకా మామూలు సామాన్య భక్తులకు అర్థమయ్యేటట్టుగా అట్లా చెప్పే అవకాశం ఉందా, ఆలోచన ఉందా? ఉందండి. శ్లోకంతో పాటు తాత్పర్యం కూడా చెప్తున్నారు. ఫస్ట్ కొంచెం కంగారు పడే వాళ్ళకి ఫ్లూయెంట్ తెలుగు సరిగ్గా రాని వాళ్ళకి ఫ్లూయెంట్తో స్టార్ట్ చేసి శ్లోకం చెప్తూ ఉన్నప్పుడే దాని తాత్పర్యం చెప్తూ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగేలాగా నేర్చుకోవాలి, మాకు ఇంకా తెలుసుకోవాలి కృష్ణుడి గురించి, అర్జునుడు ఎలా విన్నాడు, కృష్ణుడు ఎలా చెప్పాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఏ చాప్టర్ ఆ చాప్టర్ 18 అధ్యాయాలు చెప్పుతున్నప్పుడే ఎక్కడ ఏది అవసరమో అదే గురువులు ఎవరైతే టీచర్లు ఉన్నారో నేర్చుకున్న వాళ్ళందరూ వాళ్ళ శిష్యులకి తాత్పర్యం చెప్తూనే నేర్పిస్తూ ఉంటారు. ఇంకా మీకు ఇష్టమైన శ్లోకం ఏదైనా చెప్తారా ఒకసారి? మీకు ఇష్టమైంది 12th చాప్టర్. ఎందుకు ఇష్టం అట్లా? ఎందుకంటే నేను ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయాలి కానీ నేను 12th చాప్టర్ నుంచే స్టార్ట్ చేశాను. నాకు అది చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఆ శ్లోకం చెప్తూనే గోల్డ్ మెడల్ తీసుకున్నా స్వామీజీ దగ్గర. ఆ చాప్టర్ చెప్తూ స్వామీజీ నాతో చెప్పించి తర్వాత నువ్వు గోల్డ్ మెడల్ తీసుకో అన్నారు. అది చెప్పాక స్వామీజీ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. అందుకని నాకు 12th చాప్టర్ చాలా ఇష్టం. నేను భగవద్గీత నేర్చుకునే ముందటి నుంచి అది ఇష్టం. అంటే ఇప్పుడు చాలామంది నేర్చుకుంటూ ఉంటారు, స్వామీజీ చెప్తూ ఉంటారు నేర్చుకోండి అని. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మొత్తం యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఫస్ట్ క్లాస్ ఎండింగ్లో భగవద్గీత అయిపోయింది. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో టెస్ట్ ఇస్తే సెకండ్ క్లాస్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు కూతురు ఇన్స్పిరేషనా మీకు, లేదా స్వామీజీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి? కూతురు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? కూతురు ఇన్స్పిరేషన్. జనరల్గా తల్లి తర్వాత కూతురు ఉంటుంది ఏ అంశంలో అయినా కూడా. ఇక్కడ మాత్రం ఈ భగవద్గీత విషయంలో అయితే తన ప్రోత్సాహం, తన ఇష్టంతో తను చదువుకుంటున్నప్పుడు నేను తన పక్కనే ఉండేదాన్ని. సో అందువల్ల నాకు ఇంకా నేర్చుకోవాలి, నేను కూడా ఇవ్వాలి, వాళ్ళు నేర్చుకొని నేను నేర్చుకుంటే నాకు ఇంకా పిల్లలకు చెప్పొచ్చు అని. స్వామీజీ ఆశ్రమానికి ఎప్పుడు వెళ్తున్నారు? ఎప్పుడు స్వామీజీతో ఆశీస్సులు తీసుకోబోతున్నారు లేదా బహుమతి అందుకోబోతున్నారు? మేము May 10th అక్కడ తీసుకుంటామండి. నాతో పాటు ఇంకా 1300 మెంబర్స్ ఉంటారు. చాలా ఊర్ల నుంచి వస్తున్నారు. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు, అక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు. పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూ ఉంటుంది. స్వయంగా స్వామీజీనే అందరికీ సర్టిఫికేట్ ఇచ్చి గోల్డ్ మెడలో వేసి మా ఫోటో తీసుకొని మేము ఇంట్లో దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకునేటట్టుగా దాన్ని రోజు చూసుకుంటూ మేము ఇంకా భగవద్గీత మర్చిపోకూడదు, రోజు ఒక చాప్టర్ నేర్చుకోవాలని గుర్తు చేస్తూ మాకు ఆశీస్సులు ఇస్తారు May 10th రోజు. మేడం, దీనికి సంబంధించి ఒక గొప్ప ఆలోచన, ఒక మంచి అవకాశం కూడా మీకు. అంటే మన ధర్మాన్నే మర్చిపోతున్న పరిస్థితుల్లో విద్యా సంస్థల్లో కూడా అటువంటివి ఏమీ బోధించడం లేదు. మీకు తెలుసు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, ఇటువంటి పరిస్థితులలో పేరెంట్స్ పిల్లలకు ఎట్లాంటి విద్యను అందించాలి, ఇటువంటి వాటిని నేర్పించడానికి ఏం చేయాలి? కొన్ని పాఠశాలల్లో ఉంటున్నాయి. అలా ఉన్నప్పుడు పిల్లల్ని ప్రోత్సహించి, ఇప్పుడు కాంపిటీషన్స్ అంటారు, భగవద్గీత కాంపిటీషన్ అంటారు, తెలుగు నేర్చుకోవడానికని ఒక చాప్టర్ ఫలానా రోజు ఈ చాప్టర్ ఉంది నేర్చుకొని రావాలి పిల్లలు అని టీచర్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి వాళ్ళని నేర్పించి, వాళ్ళకి మనం పక్క నుండి నేర్పించలేకపోతే ఎవరి దగ్గర అయినా సహాయం తీసుకొని నేర్పించి, టీచర్స్ని అడిగి తెలుసుకొని అట్లాంటి మనకు రాదులే అని అనుకోకుండా ఎక్కడైనా మీకు స్వామీజీదనే కాకుండా మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు ఎన్నో దొరుకుతాయి. మీరు అలా వెళ్ళి మీరు అలా నేర్చుకొని, మీరు ఒక్క శ్లోకం నేర్చుకుంటే వాళ్ళు 10 శ్లోకాలు నేర్చుకుంటారు పిల్లలు. అలా నేర్పించవచ్చు. మనం ఆ దారిలో వెళ్తే మనల్ని చూసి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మనల్ని చూసి పిల్లలు. నీ పేరు నువ్వే చెప్పాలి, నాకే నోరు తిరగడం కష్టం అవుతుంది. ఒకసారి నీ పేరు చెప్పాలి, నీ పరిచయం చేసుకో. నా పేరు శ్రీతివల్లి. ఇప్పుడు నేను 4th క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్. ఎట్లా వచ్చింది నీకు, అంటే ఈ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ స్వామీజీ చెప్పారు ఇలా నేర్చుకోవాలి అని, ఆ రోజు అలా చెప్పారని నేను నేర్చుకున్నాను. నాకు అసలు అట్లా భగవద్గీత అంటే నాకు అసలు తెలియదు. తర్వాత స్వామీజీ చెప్పారు ఇట్లా అర్థం అంతా చెప్పి ఇట్లా నేర్చుకోవాలి నువ్వు అని చెప్తే అప్పుడు నేను నేర్చుకొని ఇలా అందరి ముందు ఇలా చెప్తున్నాను. నేను భగవద్గీత నేర్చుకోకుంటే ఇలా ముందు ఉండేదాన్ని కాదు. భగవద్గీత అందరూ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమొస్తుంది?
అంటే మీకు బ్రెయిన్ పెరుగుతుంది, అంటే లైక్ మీరు నేర్చుకున్న పెద్దగా అయినాక అది మీకు సహాయం ఇస్తుంది. మీరు ఎప్పుడైతే అది నేర్చుకుంటారో మీకు అప్పుడు లైక్ ధైర్యం ఇస్తుంది మొత్తం. అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారనుకో, ఏమంటారంటే స్వామీజీ గుడ్ జాబ్, నువ్వు నేర్చుకో, ఇంకా నేర్చుకో అని చెప్తారు. నేను స్వామీజీ ప్రతి స్టేట్లో భగవద్గీత పారాయణాలు పెడతారు. అలా హైదరాబాద్లో పెట్టారు, గచ్చిబౌలి స్టేడియంలో. నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ స్టేజ్ మీద కూర్చుంటే స్వామీజీ నా పక్కకు వచ్చి పలకరిచ్చారు. చదువుతున్నావా అంటే నేను అవును స్వామీజీ అన్నాను. గట్టిగా చదువు, నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, బాగా చదువుతున్నారని స్వామీజీ చెప్పారు నాకు. అలా స్వామీజీ ఆశీస్సులతో అనుగ్రహాలతో నేను ఇంత ముందుకు వచ్చి ఇక్కడ చెప్తున్నాను. శ్రీకృష్ణుడి గురించి ఎప్పుడైనా సెర్చ్ చేసావా? శ్రీకృష్ణుడు ఏం చేశాడు, శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి వ్యక్తి అని ఎప్పుడైనా సెర్చ్ చేసావా? నేను అలా రీసెర్చెస్ ఏం చేయలేదు, కానీ నేను శ్రీకృష్ణ పరమాత్మ బుక్స్ చదువుతాను. లైక్ ఇప్పుడు భగవద్గీత బుక్ చదువుతాను పడుకునే ముందు. తర్వాత కృష్ణుడు ఎలా పుట్టాడు అలాంటి స్టోరీస్ అన్ని వింటాను అన్నమాట. టీవీలో వింటాను, లైక్ క్లాసెస్ తీసుకుంటా కృష్ణ పరమాత్మ గురించి. ఇప్పుడు తీసుకుంటావు క్లాసులు? వాళ్ళు నాకు చెప్తారు కృష్ణ పరమాత్మ గురించి. అంటే ఇప్పుడు నేను సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవుతున్నాను. ఒక సమ్మర్ క్యాంప్ ఉంది నాకు, నేను దాంట్లో జాయిన్ అవుతున్నాను. స్వామీజీ గురించి చెప్తారు. గురు గీత అని, సరస్వతి స్తవం అని రోజుకి రెండుకి 3 శ్లోకాలు నేర్పిస్తారు. అలా దాంట్లో కృష్ణుడి స్టోరీ చెప్తాడు. కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇంత ముద్దుగా చేసేవారు అన్నీ చెప్తూ ఉంటాయి కృష్ణుడు. లైక్ సమ్మర్ క్యాంప్స్లో కృష్ణుడి స్టోరీస్, అంటే కృష్ణుడు వెళ్ళి ఎలా వెన్న దొంగతనం చేసి తినేవాడు అలాంటి స్టోరీస్ అన్నీ చెప్తారు. దానివల్ల లైక్ నేను కృష్ణుడి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఎవ్రీడే క్లాసెస్ అటెండ్ అయ్యి ఇట్లా ఉంటుంది కృష్ణుడు, ఎలా ఉన్నాడు, ఎలా పుట్టాడు అన్నీ. ఒక కంసుడు దేవకి మాత దగ్గర కృష్ణుడు పుట్టినప్పుడు ఒక స్టోరీ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. నేను అది ఇప్పుడు మీ అందరి ముందు చెప్పాలనుకుంటున్నా. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 2 years కింద నువ్వు బహుమతి అందుకున్నావు, స్వామివారి ఆశీస్సులు అందుకున్నావు. ఇప్పుడు మదర్ అందుకున్నారు. మమ్మీ కూడా నీకు దీనిలో కాంపిటీటరా? అలా ఏం ఉండదు, ఇద్దరం కలిసి చదువుతాము. మమ్మీ నేర్చుకునేటప్పుడు ప్రీ ఫైనల్ అప్పుడు నేను మమ్మీతో కూర్చొని అమ్మ ఇలా కాదు, దాన్ని అలా పలకాలి, ఇది ఇట్లా ఉండాలి అని మమ్మీతో చెప్పి, మమ్మీ నేను నేర్చుకునేటప్పుడు మమ్మీ నాకు ఎలా విసర్గలు అన్నీ చెప్పిందో నేను మమ్మీకి అలా చెప్పాను. రైట్. నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే నీ ఫ్రెండ్స్కి కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా చెప్పాలనుకుంటున్నావా ఈ విషయంలో, భగవద్గీత విషయంలో? చెప్తాను. అంటే వాళ్ళకి నేర్పిస్తావా? రైట్, గుడ్ లక్. ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ సంస్కృతి విపరీతంగా వ్యాపించిన పరిస్థితులలో మనకున్న పరిస్థితులు కావచ్చు, మన వాతావరణం కావచ్చు, లేకపోతే మన ధర్మం కావచ్చు, ఇవన్నీ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఇటువంటి పరిస్థితులలో ఒక తల్లి కూతురు ఆ కుటుంబంలో కూడా ఇంకో కొంతమందికి ఆదర్శప్రాయులైన పరిస్థితి కనపడింది. ఏదైతే గణపతి సచ్చిదానంద స్వామీజీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారో వారికి సంబంధించిన అంశంలో తప్పనిసరిగా ఆన్లైన్లో జరిగిన ఈ కార్యక్రమంలో 2 years కింద పాప, తర్వాత ఇప్పుడు వారి మదర్ కూడా గెలుపొంది స్వామివారి ఆశీస్సులు కానీ వారితో బహుమతి అందుకోబోతుంది. ఇది ఇంకా కొంతమందికి స్ఫూర్తి ఖచ్చితంగా నిలుస్తుంది. ఆ చిన్న పాప మనకు అద్భుతంగా పఠిస్తుంటే ఇంకా చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ, వరంగల్.